సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంటర్వ్యూ కాదు, ఒక కాన్వర్జేషన్ మా మధ్య ఏంటంటే, మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, కొంతమందే ఉన్నారు. సో మన గురించి మనమే చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుందాం. అదే చెప్పుకుందాం. ఏం మీరే చెప్పుకుందాం? చెప్పాలి. ఎలా అనిపించింది? లైక్ హౌ డిడ్ దిస్ స్టోరీ కమ్ టు యువర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, మనకి నార్మల్గా లవ్ స్టోరీస్ దీనిలోకి అంత ఇంట్రెస్ట్ రాదు, కానీ క్రైమ్, స్పై, థ్రిల్లర్ ఇది ఉంటుంది కదా. సో ఆ జానర్ మీద ఎక్కువ ఇది ఉండేది. స్టోరీ రాయలేదు ఇది, ఏదైనా ట్రెజర్ హంట్. అసలు యాక్చువల్గా ఏంటంటే, ఒక అమెజాన్లో ఒక బుక్ కొన్నా. మనకి లెదర్ కవర్ లాగా వచ్చి లోపల పేపర్ ఉంటాయి కదా. సో దాన్ని చూసి ఆ బుక్ ద్వారా ఓకే ఇది కొంచెము ఏన్షియంట్ లుక్ ఉంది, దాని మీద గ్రేవింగ్స్ అన్నీ. సో దీని మీద ఏమైనా ఉంటే మేలు అనుకుంటే, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్రెజర్ హంటర్ మీద తీస్తే ఎట్లుంటుంది అనిపించింది. సరే ఇది ఒక అడవిలో ఇట్లా ఉంటుంది, ఒక అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్చువల్ నా కోసం నేను రాసుకునే స్టోరీ. సో ఇట్లా తీయాలి. తర్వాత ఎప్పుడైతే నువ్వు వచ్చావో సీన్లోకి, ఓకే ఈ కట్అవుట్కి ఇది కరెక్ట్గా పోర్ట్రే అవుతుంది. మోరోవర్ నేను కెమెరా పట్టుకోవాలి కాబట్టి అలా డెవలప్ సో చేసుకుంటా. విజన్ మీది, ఆ ఇంప్లిమెంటేషన్ స్టోరీ అయితే మీది. రైట్, ఆ థాట్ వచ్చింది ఫస్ట్ మీకే వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఎంత పర్సెంట్ మీరు న్యాయం జరిగింది అనుకుంటున్నారు మీ విజన్? యాక్చువల్గా మనం నిన్ననే రిలీజ్ చేసాం కాబట్టి ఆల్రెడీ నేను కొంతమందికి పంపించా, మాకు కావాల్సిన వాళ్ళకి పంపిస్తే. అదేంటంటే మనం కళాఖండాలు తెలియదు అట్లీస్ట్. సో మన టీం లేదు, మన ఇద్దరం చేసినదే. సో ఇది ఏంటంటే ఒక షార్ట్ ఫిలింలో ఓకే వీటిద్దరే ఇంత చేయగలిగారు కదా. సో వీళ్ళకి నేను ఇప్పుడు మా దాంట్లో ఇంత హైరింగ్ ఉంది ఇట్లా నేను చెప్పుకోలేదు, నాకు రావడం లేదు. సో లైక్ మైండెడ్ పీపుల్ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. సో మన ఇద్దరం కలిసి చేస్తే ఈ మాత్రం వచ్చింది. సో మనకి రివ్యూస్ ఏం చెప్తున్నారంటే, డైలాగ్స్ కొంచెం పడి ఉండాల్సింది, స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది అని అంటే. సో మాకు రైటర్స్ కానీ ఇట్లా వాళ్ళని వస్తే కలిసి చేద్దాం, కలిసి ఎదుగుదాం. మనలాగా ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళు చాలా ఆపర్చునిటీ అంటే బయట వాళ్ళకి నిజంగా అంటే నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్, అంటే కాంటాక్ట్స్ లేవు కాబట్టి. నేను ఏదో అనంతపూర్ నుంచి వచ్చా హైదరాబాద్కి, ఇట్స్ లైక్ మై డ్రీమ్ హియర్, సినిమాలు చేయాలని, ఒక ఆర్టిస్ట్ కావాలనేది అయితే ఫస్ట్ థింగ్. బట్ ఎందుకో కెమెరా ఇటురా నువ్వు నాతోనే ఉండు. సో అట్లా ఆర్టిస్ట్కి ఇంకా చెప్పలేము మాది ఎప్పుడు వస్తే అది. సో నన్ను ఎవరు చూపించే ఇది లేదు కాబట్టి నేను అది కెమెరా పట్టుకున్నాను. సో నిన్ను అట్లా నన్ను ఎట్లయితే చూడాలనుకున్నాను నేను ఇట్లా చూపించా. నువ్వు చెప్పు, ఏం చెప్పాలి? ఆకు కైసాలాగా నాకు ఫస్ట్ స్టోరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అను. నేను ఇవి థాట్స్ చెప్తుంటే ఏంటి అసలు యాక్చువల్గా ఇది నీకు తెలుసు కదా. సో నీకు తెలియదు, ఆడియన్స్కి ఏంటి అంటే, ఇది బేస్డ్ ఆన్ కులశేఖరపట్నంలో ఒక దసరా జరుగుతుంది. అదే నేను చెప్పాలనుకున్నా ఒక నిమిషం. ఎందుకంటే నార్మల్ పీపుల్ నాలాంటి లైక్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, యాక్టివ్గా ఉంటారు, అంతా బాగానే ఉంది. కానీ ఇలాంటి ఒక దసరా పండగకి ఇలాంటి ఒక ప్లేస్ ఉందని, ఇలాంటి ఫెస్టివల్ ఇలా జరుగుతుందని, ఇంతమంది జనాలు ఒక దగ్గర ఉండి అంత ఆ విజువల్స్ కానీ అవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలీదు, నాతో పాటు చాలా మందికి తెలీదు. ఇప్పుడు మనం వీడియో వచ్చిన తర్వాత కానీ, ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ఎక్కడ ఇది అని క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. సో తమిళనాడు అటు కేరళ కన్యాకుమారి దగ్గర ఉంది ఇది, డిస్ట్రిక్ట్. సో మనకు అవేర్నెస్ లేదు దాని గురించి. అది తీసుకొచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇదేందో పెద్ద రీచ్ అవుతుంది అని కాదు, అట్లీస్ట్ నాకు తెలిసింది ఇంకో 10 మందికి తెలిసింది. బాగుంది. నా ఎక్స్పీరియన్స్ అడిగితే నేను ఫస్ట్ టైం అలాంటి విజువల్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ. నీకేమనిపించింది అంతమంది క్రౌడ్ చూస్తే? నువ్వు చెప్పు ఆ డీటెయిలింగ్స్ ఏంది. కులసే దసరా నీకు ఏమర్థమైంది చెప్పు నీ వర్డ్స్లో. మామూలుగా ఇక్కడ దసరా అంటే దుర్గమాత ఇది పూజలు నార్మల్ ఉండేది. అక్కడికి వెళ్ళేసరికి అవన్నీ ఏం చెప్తారు, మీరు ఈ యూట్యూబ్లో మనం రిలీజ్ చేసిన వర్షన్లో నేను కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ అదేదో యాక్ట్ చేసినవి కాదు, అది మీకు తెలుసు. నేను నిజంగానే పోయి అక్కడ చూస్తున్నా, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అక్కడున్న నిప్పులకి పొగలకి నిజంగానే నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. మనం యాక్చువల్గా ఇలా చేయాలి అలా ఉండాలి అని ఎక్కడ అనుకోలేదు. ఏమైతే వచ్చినాయో దాన్ని బట్టి స్టోరీ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం మనం. యాక్చువల్గా మన దగ్గర స్క్రిప్ట్ లేదు, స్టోరీ లైన్ ఉంది.
సో అన్ని ఆ డాట్స్ అన్ని ఆడాడేసుకొని కనెక్ట్ చేసుకుంటూ వచ్చినాం. సో అందుకు డైలాగ్స్ ల్యాగ్ అవుతున్నాయి. అది మెయిన్ రీజన్. ఆ! స్పాట్లో మనకి కరెక్ట్ యాక్చువల్గా ఫస్ట్ టైంకి షూట్ చేసి మేము డైలాగ్స్ రాసుకున్నాం రివర్స్లో. అదే. మెయిన్ డైలాగ్స్ ఎవరైనా ఒకటి రాసుకొని ఆ! సో, అదే ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ ఒక్కొక్కరొచ్చి మనకు సపోర్ట్ ఉండింటే యా ఇట్ వుడ్ బి దిస్ ఈజ్ గుడ్. మనం చేసింది మనం యా యా న్యాయం చేసినాం. మనం ఇంత ఇంప్లిమెంట్ చేసి టీమ్ ఆఫ్ 2 అంటే ఇది మనకు కావాల్సిన హెల్ప్ అక్కడక్కడ దొరుకుతూ వచ్చింది. సో, యాహ్! తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారే, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అరే నేను ఇట్లా సినిమాలు కాదు కానీ ఇవి చేయాలనుకుంటున్నాను యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా. ఆపర్చునిటీస్ ఎట్లా అంటే, కష్టం బ్రో, ఫిలిం స్కూల్ పోందే కష్టం బ్రో, దే విల్ ఆస్క్ యూ ఫ్రమ్ విచ్ స్కూల్ యూ ఆర్, అది ఇది అని. అమ్మో ఇప్పుడు మనం విచ్ స్కూల్ అది ఇది అంటే ఇప్పుడు మనం ఎక్కడ కష్టం కదా అని చెప్పేసి, సో మనం ఫస్ట్ నుంచే వన్ మ్యాన్ షో లాగా ఒకరి మీద డిపెండ్ కాకుండా. ఎందుకంటే ఎందుకు నా 33 ఐఎమ్ నౌ, ఎందుకు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే ముందు తీసా, అప్పుడు ఏంటంటే డిపెండెన్సీ ఉండదు జస్ట్ యాక్టర్స్ మీద. సో ఒకటి రాకపోతే ఇంకోటి రాతే మనకు ఇంట్రెస్ట్ అదే లెవెల్ వాళ్ళకి ఉండాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. మనకి రన్ ట్రాక్ చేయండి అంటే వాళ్ళు మధ్యలో స్కిప్ చేస్తారు. సో ఒకరి వల్ల డిలే అవ్వడం ఇట్ హ్యాపెన్ మల్టిపుల్ టైమ్స్. అట్లానే కొన్ని మంచి స్టోరీస్ ఉన్నాయి. నా ఫ్రెండ్ చైతన్య వర్ధన అని చెప్పేసి ఉన్నాడు, మంచి మంచి స్టోరీస్ ఇస్తాడు. సో ఉన్నాయి, వస్తాయి, చాలా దాచించాం లోపల, చేద్దాం. ఇది యాక్చువల్గా మనం 15 daysలో షూట్ చేసాం. షూట్ 15 daysలో 1 అయిపోయింది. month ఎడిటింగ్ పట్టింది. బట్ థ్యాంక్స్ అది టు ఎపిడెమిక్ సౌండ్. అది ఒక్కరే చేయాల్సి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. చెప్పు ఇంకా, నీకు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పా కానీ నీకు ఎందుకు అసలు ఎట్లా అనిపించి ఎందుకు ఇది యాక్సెప్ట్ చేసాను చెప్పు ఫస్ట్. ముందు నేను మీతో వర్క్ చేసిన, నాకు తెలుసు మేకింగ్ ఎట్లుంటుంది, అవుట్పుట్ ఎట్లా తీస్తారు అనేది. ఇంకొక అమ్మాయి వస్తే బాయ్ ఫ్రెండ్ దగ్గర అలిగేది ఉంటుంది, ఈ కొట్లాడేది ఉంటుంది. ఆ సీన్లో ఆ స్టోరీలు అంటే రెగ్యులర్గా ఉండేవి. వచ్చుంటారు, మాట్లాడినారు. బట్ ఆ క్యారెక్టర్ నాకు వాళ్ళు కథ చెప్తున్నప్పుడే నేను వేరే ఎవరినో ఊహించేసుకునేట కానీ నేను కనిపించను. అదేలే. సో ఈ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఐ హావ్ సీన్ మై సెల్ఫ్, కనిపించింది, అనిపించింది చేస్తే. నేనేదో ఐఎమ్ నాట్ అట్ ఆల్ అన్ యాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. ఏదో రీల్స్ చేయడం, అక్కడక్కడ పోజులు ఇవ్వడం, అది కూడా తిట్టించుకొని అది వేరే విషయం. సో అట్లా చేయడమే తప్ప రియల్గా యాక్ట్ చేయడం ఇదంతా మనకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కులశేఖరపట్నం పోకముందు మనం ఏం చేయలేదు, హోంవర్క్ చేయలేదు, ఆడిషన్ ఏ క్లిప్స్ కానీ ఏ ప్రాక్టీస్ కానీ ఏం చేయలేదు. అక్కడికి పోయిన తర్వాత మనకు వచ్చిందంతా న్యాచురల్ ఎలిమెంట్స్. మనం ఎక్కడ ఏది ఇంటెన్షనల్గా ఇట్లా చేయాలి అట్లా చూడాలి అని ఏం లేదు. ఆ ఎల్లో శారీస్ పార్ట్ ఒకటి ఇట్లా చేయ అట్లా చేయని మీరు గైడ్ చేసినారు, మిగతా అంతా మామూలే. అది ఆఫ్ కెమెరా చేయమంటే రాదు, కెమెరా ఆన్ చేసి నువ్వు చేయమ్మా అంటేనే వస్తుంది. కొన్నిసార్లు తిడతారు, ఏడుస్తాము. ఓకే, మీలాంటి డైరెక్టర్లు పుణ్యమా అని. ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్. మనం ఫస్ట్ వర్షన్ చూసినప్పుడు తలా తోక లేకుండా పోయింది. కేశవ్ ఎప్పుడైతే వచ్చాడో, కేశవ్ అంటే ఈ షార్ట్ ఫిలింలో ఈమె తమ్ముల్లాగా చేశాడు. కేశవా ఈజ్ ద కేశవ్. అదే నెక్స్ట్ మీరు చెప్పాలంటే ఇది ఇవే జానర్ ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే లవ్ స్టోరీ? లేదు, ఇంకేమన్నా చూడొచ్చా మీ నుంచి? నేను చిన్నప్పటి నుంచి ఒక్కరినే పెరిగా, నాకు ఫ్రెండ్ సర్కిల్ తక్కువ. ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్టే కానీ తెలిసిన వాళ్ళ దగ్గర బాగా ఇదే జలప్ అయిపోతా. సో నాకు బేసిక్గా అట్లా స్టోరీస్ ఇష్టం. అంటే సెల్ఫ్ సెంట్రిక్ ఉంటుంది చూడు, ఒకరి మీదే నడిచే స్టోరీ, అట్లాంటి తీయడం అంటే చాలా ఇష్టం. మల్టిపుల్ క్యారెక్టర్స్ ఐ కాంట్ డీల్ విత్ టూ మెనీ పీపుల్ అట్ వన్ సింగిల్ టైం. ఇట్లా 1-on-1 సెషన్ అయితే ఐ కెన్ టాక్, సిట్, రిలాక్స్. కానీ ఇట్లా 10 మంది ఉంటేనంటే నేను వల్ల కదలే అని. అప్పుడు మీకు ఓన్లీ కెమెరామెన్, సినిమాటోగ్రఫీ ఇది ఇచ్చేయాలి. ఇంకా లవ్ స్టోరీలు అంటావు, లవ్ స్టోరీలు కూడా ఏమో అన్నీ ఒకటేలా ఉంటున్నాయి. నాకు తెలియదు అంత కమెంట్ చేసేంత గొప్పని కాదు నేను. చూద్దాం నెక్స్ట్ అయితే ఎవరన్నా కొలాబరేషన్ బ్రో నేను కథ ఉంది చేద్దాము అది ఇది అంటే చేసేద్దాం. ఒక్క నిమిషం, నేను క్వశ్చన్ రెడీ చేసుకున్నా, అడగాలని. క్వశ్చనీర్. వై కులశేఖరపట్నం అంటే మన దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా దగ్గర అమ్మవారి గురించి హైలైట్ చేస్తూ చాలా స్టోరీస్ ఉన్నాయి. వై? ఏంటంటే నేను జర్మనీలో మాస్టర్స్ తీసేకి వెళ్ళా. వచ్చిన తర్వాత ఏంటి అనేటప్పుడు నేను ఫస్ట్ నుంచి ఫోటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీకి ట్రాన్సిషన్ వచ్చింది.
సో స్టోరీ టెల్లింగ్ అంటే మెల్లిగా ఇంకాల్కులేట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇట్లా స్టోరీస్ నరేట్ చేద్దాము. ఇండియాలో జర్మనీలో ఉన్నప్పుడు నాకేంటంటే ఇండియా అంతా ట్రెడిషన్ కల్చర్ అంతా ఎరాడికేట్ అయిపోతుంది మెల్లిగా సిటీ కల్చర్ వల్ల. సో ఉన్నప్పుడే దాన్ని డాక్యుమెంట్ చేసుకుని నా సెల్ పెద్ద పెద్దగా చేస్తానని కాదు, నా సెల్ నేను ఎట్లా చూపించాలని అట్లీస్ట్ మై ఫర్దర్ జనరేషన్స్కి కానీ నేను ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు నా ఇన్స్టాగ్రామే చూస్తా. ఓ నేను ఇది చేశాను కదా, ఇప్పుడు ఎందుకు నాకు థాట్ ప్రాసెస్ లేదు అది అని చెప్పి. సో ఆ ప్రొఫైల్ అనేది నాకు బూస్ట్ ఇస్తుంది. సో అట్లా తిరిగే టైంలో కేరళలో తెయ్యం షూట్ చేసేకి వెళ్ళా, ఫోటోగ్రఫీ చేసినాక వెళ్తే అక్కడ దుర్గేష్ అని చెప్పేసి దుర్గేష్ పరిచయం అయ్యాడు. హీఈస్ ఫ్రమ్ కోయంబత్తూర్, మదురై. ఆ టూర్ అయిపోయి వచ్చింది, బ్రో మీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ కదా, నెక్స్ట్ ఇట్లాంటిది ఒకటి ఎక్కడన్నా ఇచ్చేద్దామంటే, యా బ్రో చెప్పండి మీకు ఏమని అంటే, నాకు కులశేఖరపట్నం కులసే దసరా అని చూపించినాడు. ఆ విజువల్ చూస్తే మైండ్ పోయినాయి. ఇట్లా గూగుల్ చేశా, కులసే దసరా అని కొడితేనే ఏంట్రా బాబు ఇదని. సరే అని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళా. ఫస్ట్ టైం వెళ్తే ఆ ఫెస్టివల్ అంతా 20 lakh పీపుల్ ఉంటారు. 20 lakh పీపుల్, దాంట్లో కనీసం 15 to 16 lakh పీపుల్ నీ చుట్టూ అమ్మవారి వేషాల్లో ఉంటారు. ఇటు తిరిగితే ఒక అమ్మవారు, అటు తిరిగితే ఒక అమ్మవారు, ముందర అమ్మవారు, వెనకాల అమ్మవారు. నీకు చూసింటావు అది, నీకు అది కొత్త అలవాటు నాకు తెలియదు. కానీ నాకైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళంతా పూజారి ఈ కైండ్ చేయడం వల్ల నాకు అలవాటు. పొసెషన్, అమ్మవారు వచ్చింది అదంతా అని, ఆ రిచువల్స్ అంతా. సో నాకేం ఇది అనిపించలే, నాకు మంచిగా ఇది అనిపించింది క్యాప్చర్ చేయడానికి. సో అది చూసిన తర్వాత ఫస్ట్ ఆ ఫుటేజ్ వచ్చింది నాకు. మొన్న ఎడిట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ఎడిట్ చేద్దామని చెప్పేసి టైం లైన్లో వేసుకున్నాను, ఎడిట్ చేస్తున్నాను. ఓకే, ఈ విజువల్స్ ఉన్నాయి మన దగ్గర కొంచెము. సో దీన్ని మనం షార్ట్ ఫిల్మ్ లాగా కన్వే చేస్తే ఎట్లుంటుంది, ఎట్లా నువ్వు ఉన్నావు, ఒక స్టోరీ నరేట్ చేద్దాము, దిస్ ఈజ్ ద హై టైమ్ ఫర్ మీ. సో జనాలకి, మన నమ్మిన వాళ్ళకి నేనున్నాను, నేను చేస్తాను అని చెప్పడానికి చేయాలని చెప్పేసి చేశాం. అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడు అది సెట్ వేసి చేయాలంటే నేను ఫోటోగ్రఫీ కూడా సెట్లలోకి పోయి చేద్దామంటే నాకు న్యాచురల్ ఉండదు. అందుకే ఐ ప్రిఫర్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ, లైవ్లీ ఉంటుంది కాబట్టి. సో అక్కడ ఏంటంటే ఆ సెటప్ రిహార్సల్స్ వేసేకి ఉండదు, అందరూ న్యాచురల్గా స్టోరీస్ జరుగుతుంటాయి. పక్కన ఏ ఫ్రేమ్ స్టోరీ, ఇప్పుడు ఇదే ఫ్రేమ్ ఉంది, అంత పద్ధతిగా సెట్ చేసినారు. అక్కడ ఏంటి అంటే ఎవ్రీ ఫ్రేమ్ విల్ టెల్ యూ ఎన్ డిఫరెంట్ స్టోరీ. ఏదో నడుస్తుంటుంది, నువ్వు దాంట్లో నీ ఇంకల్గేట్ అయిపోయి నీదో స్టోరీ చూపించాలి. సో ఇది బాగుంది. ఇంతమందిని మనం ఎట్లా ప్రొక్యూర్ చేయలేం, అంత లక్షల మందిని తీసుకొచ్చి. ఇది దీంట్లో మనమే దూరిపోయి ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని వద్దామని చెప్పేసి వచ్చిన థాట్. ఇది మహాకుంభమేళా జరిగింది, దాంట్లో కూడా నాకు తెలిసి అఖండ 2 అక్కడ షూట్ చేసింది. హీ ఆల్సో యూటిలైజ్డ్ మహాకుంభమేళా ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఆ విజువల్స్ ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుంది, ఎందుకంటే అంతమంది క్రౌడ్ని గ్యాదర్ చేయడం ఇట్ ఈస్ ఫ్రీకింగ్ ఇంపాసిబుల్. ఆయన మైండ్ సెట్ పెట్టుకొని చేసి అట్లనే అంటే వాళ్ళని చూసి కానీ మనకి ట్రావెల్ చేయడం వల్ల బేసిక్ ఏంటంటే ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే ఇట్లా ప్లేసెస్ తెలుస్తాయి. సో ఏం చేయొచ్చు, ఎప్పుడు రొటీన్గా స్టోరీలు చేయాలంటే జనాలకు కూడా అవ్వదు, ఆడియన్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. ఏది ఇది అని చెప్పేసి కంటెంట్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు ట్రావెల్. సో అదే ఏ మూమెంట్లో మీరు డిసైడ్ అయ్యారు సినిమాల్లోకి రావాలి, సినిమాలు చేయాలి అనేసి? సో మీరు అన్నట్టు ఇందాక చెప్పిన బాబోయ్, మనం ఏదో మన షార్ట్ ఫిలిం ని చేసుకుందాం వచ్చాము. ఇప్పుడు నేను ఏదో ఒక 10 సినిమాలు తీసాను, కళాఖండాలు తీసాను. ఎవరికి తెలుసు, ఫస్ట్ ఫిల్మ్ మీరు ఏదైనా ఛాన్స్ రావచ్చు, అది హిట్ అవ్వచ్చు, రేపొద్దున ఇవే మనకి ఆనిముత్యాలు అవుతాయి. ఇంటర్వ్యూలు ఎతికి చూస్తారు మీ ఫ్యాన్స్. ఐ థింక్ వాటు ఫ్రాన్స్. సో అది. సో ఆన్ సెట్స్ ఎట్లా అనిపించింది షూట్ చేసేటప్పుడు? ఆన్ సెట్స్ అవి సెట్స్ కాదు మేడం. సరే మిగిలిన కులశేఖరపట్నం చేసింది ఏది సెట్స్ కాదు, న్యాచురల్, అదంతా ఓకే. మనం మిగిలిన చేసినాం, గుత్తిలోకి వెళ్ళినాం, నది ఎక్కినాం, చేసినాం, గుత్తి ఫోర్ట్, తాడిపత్రి చింతలరాయి టెంపుల్, ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ గుత్తి, తాడిపత్రి, ఇంకొకటి అంతే హైదరాబాద్లో రూమ్ లో షూట్ చేసింది అంతే. నిప్పులతో నేషనల్ గేమ్ ఆడినారా లాస్ట్ కి? నేను కాదు, నువ్వు ఆడావు, నీ చేతులు కాలినాయి. అవును, నా చేతులు కాలినాయి. నీ చేతులు కాలినాయి. చిన్న టీం, చిన్న మనకు నేను, నువ్వు, మా తమ్ముడు అంతే. మా తమ్ముడు హెల్ప్ చేశాడు లాజిస్టిక్ పరంగా, పాపం చూసుకున్నాడు. మనం ఏమింది ఇప్పుడు సన్ టీవీలో టెలికాస్ట్ చేసేసి వావ్ అంటారు. లేదు, నేను ఇన్స్టాగ్రామ్ పెట్టుకుని నా ఇన్స్టాగ్రామ్ పెట్టుకుంటా, వీడియోలో పెట్టుకున్నా అంతే. చాప్టర్ ఎండ్స్ దేర్. ఎవరన్నా మీలో ఫిలిం మేకర్ అవ్వాలనుకుంటున్నారా, స్టోరీ చెప్పాలనుకుంటుంటే వీఆర్
మేమున్నాం. విల్ గివ్ ద బ్యాకింగ్. రండి, మీరు ప్రొడ్యూసర్ అయితే ప్రొడ్యూస్ చేయండి, రైటర్ అయితే వీ కమ్ అప్ విత్ గుడ్ స్టోరీస్, ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ చేయండి, సినిమాటోగ్రఫీ కూడా చేస్తాను అంటే నేను ఎప్పుడు మల్టీ కెమెరాస్ వాడడానికి ఇష్టపడతాను, ఒకటే యాంగిల్ షూట్ చేసుకోవడానికి ఇట్లా. సో యూ కెన్ బీ అనదర్ సినిమాటోగ్రఫర్ ఇన్ ద టీమ్. వీఆర్ ల్యాకింగ్ ఏ టీమ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, చేద్దాం మనం. టక్క 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 టక్క. పెద్ద పెద్ద హీరోలు అందరూ పెద్ద పెద్ద సినిమాలు చేసేకి టైం ఎక్కువ తీసుకుంటున్నారు. మనం ఏంది మంచి సినిమా తీసిన పేరు తెచ్చుకుందాం అంతే. అంతే. మనీ అండ్ ఫేమ్ వచ్చేస్తాయి. ఇంకా ఈసారి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున మీ ఫ్యాన్స్ అది మా అసోసియేషన్ మీకే ఋషికుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. ఎప్పుడు మీరు కెమెరా ముందుకి యాక్టింగ్? ఏమో అవన్నీ దయవచ్చా, ఫస్ట్ మనకు వచ్చింది మనం చేయాలి. ముందు షూట్స్ చేశారు, కాన్సెప్ట్ వీడియోస్ చేశారు, ఓకే. బట్ ఫస్ట్ ప్రాజెక్టే ఈ స్పిరిచువల్, ఈ థ్రిల్లర్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? దిస్ ఈజ్ లైక్ ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కష్టంగా అయితే రాదు నాకు. నేను అనుకుంటుంది అట్లీస్ట్ నాకు ఏది చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏది సాధించలేదులే, బట్ అట్లీస్ట్ చిన్న చిన్నవైనా కానీ ఈజీగా రాలేదు, పడి వచ్చినది. సో ఇది కూడా నాకు నార్మల్గా ఇట్లా తినమంటే తినాం కదా, ఇట్లే తినాలంటాం. సో అందుకే ఆ థాట్ ప్రాసెస్ తీసుకోవడమే పెద్ద ఎత్తుకోవడం చాలా ఛాలెంజింగ్ చెప్పాలంటే. ఒక నార్మల్ పర్సన్గా నేను జస్ట్ నేనేముంది వచ్చాను, యాక్ట్ చేశాను, అక్కడ ఇక్కడ ఇది కావాలి ఇది తీసుకున్నాం, అది కావాలి ఇది తీసుకున్నాం, అంతవరకే నా రోల్. బట్ రాత్రి పగలు కూర్చొని ఎడిట్ చేసింది మీరు, దాని వెనక సౌండ్ డిజైనింగ్ అదంతా. నాకు మేజర్ ఛాలెంజ్ అనిపించింది అంటే సౌండ్ డిజైనింగ్. ఎందుకంటే వి బాట్ ఆల్ దిస్ బీజిఎమ్స్ ఫ్రమ్ ఎపిడమిక్ సౌండ్ లైసెన్స్ తీసుకొని. ఇప్పుడు అది ఇండియన్ నేటివిటీ ఉన్న ఇది, ఇండియన్ ట్రెడిషన్ అంత అమ్మవారు అంతా. సో అట్లా కొట్టాలంటే డిఎస్పి తమన్ వీళ్ళు కొడతారు చూడు, టంటన్ టన్ టన్ అట్ట రావాలి. అది వస్తే జనాలు ఈజీ కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు నాకు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లు తెలియదు, బడ్డింగ్ వాళ్ళని ఇప్పుడు అంత టైం కూడా లేదు, వాళ్ళ టేస్ట్ నా టేస్ట్ సింక్ కావాలా, వాళ్ళు ఫ్రీగా ఎందుకు చేస్తారు, వీఆర్ రెడీ టు పే. కానీ సో లేకపోయా. సో ఎపిడమిక్ సౌండ్ జై హింద్ అని చెప్పేసి థ్యాంక్ టు ఆదర్శ్ బాబు, తనే ఇంట్రడ్యూస్ చేసినది ఎపిడమిక్ సౌండ్. ఎప్పటి నుంచో ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ 5 years నేను వాడుతున్నది. సో దాని తగ్గట్టు ఆల్బమ్స్ తీసుకొని మనకి తగ్గట్టు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని స్టెమ్ వైజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏది ఎక్కడ పెట్టాలి, అట్లీస్ట్ నేను కొంచెం న్యాయం చేసిన అనుకుంటున్నాను నేను సౌండ్ డిజైనింగ్కి. చూడాలి, అది అదే విషయం. సౌండ్ డిజైనింగ్ వాజ్ వెరీ క్రూషియల్. అది కొంతమంది అంటే ఇది అందరికీ నచ్చాలి, అందరూ బాగుందంటారు, అందరూ బాగాలేదంటారు కదా. కొంతమంది కామెంట్స్ అయితే నాకు బీజిఎం అదిరిపోయింది, మ్యూజిక్ అదిరిపోయింది అంటే, నేనైతే కంపోజర్ కానీ ఐ జస్ట్ డిజైన్ దట్ ట్రాక్, ఇది ఇక్కడ పడాలి ఇది ఇక్కడ పడాలి అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి మూవీ చూడడం వల్ల ఆ కామన్ సెన్స్ సినిమా బాగా రావాలంటే కామన్ సెన్స్ బాగుండాలి. అట్లీస్ట్ ఏదైనా సినిమా సూపర్ హిట్ అయింది అనుకో, సూపర్ హిట్ అంటే డబ్బుల పరంగా కాదు, ఏంద్రా సినిమా అంటే అతని కామన్ సెన్స్ చాలా బాగున్నట్లు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కామన్ సెన్స్. ఏదో పెద్ద ఆస్కర్ లెవెల్ తీసుకున్నాను అంత లేదు, బట్ వెరీ షూర్ మనం కొడదాం. మీరు మాత్రం కొట్టాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీకు కూడా యాజ్ అ పర్సన్ నార్మల్గా ఈ షూట్ డేస్లో కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, గివ్ అప్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? గివ్ అప్ అనేది ఉండింటే చెప్పినా కదా, 33 yearsకి ఐఎమ్ నాట్ అట్ ఆల్ అర్నింగ్ మనీ. ఇప్పటికీ మా పేరెంట్స్ నాకు స్టిల్ దే ఆర్ ఫండింగ్ మీ. ఎప్పుడో గివ్ అప్ ఇచ్చేవాడిని. కాంటాక్ట్స్లో ఏం లేవు, ఎవరిని పట్టుకోలో తెలియదు, ఏ ఆఫీస్ పోలో తెలియదు, ఎక్కడికి పోయినా ఫిలిం స్కూల్ ఏది అంటున్నారు, ఏదేదో మాట్లాడుతుంది. మళ్ళీ ఏం నాలెడ్జ్ లేక కాదు, ఇది కాదు, బట్ ఇదే టెర్మినాలజీ బయట వాడుతున్నది. ఎవరిని పట్టుకుంటే ఇదేదో తెలీదు. నీ క్వశ్చన్ ఏంటి? ఎప్పుడైనా గివ్ అప్ ఇవ్వాలనిపించిందా? గివ్ అప్ ఇవ్వడం ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చింది అదే కదా. సో నాకు ఈసారి రిటైర్మెంట్ తీసుకున్నా, థ్యాంక్స్ టు అనురాగ్ అన్న. 8 ట్రైజర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ అందరు కంగ్రాచులేషన్స్, బాగుంది, అది గ్రిప్పింగ్ ఉంది, అది ఇది అంటుంటే టీజర్కి అనురాగ్ అన్న మెసేజ్ చేసింది ఏంటంటే, ఈ ఫిలిమన్నా నిక్కచ్చి ఏడ్చి కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి. నాకు తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు ఏం మెసేజ్ చేస్తారో నాకు తెలుసు. సో అతనికి ఆన్సర్ ఇవ్వాలి నేను.
అతను నా మంచి కోరే వాళ్ళలో ఫస్ట్ ఉంటాడేమో. సో అది నా మెయిన్ ఫ్యాక్టర్. అండ్ ఇది అయిపోయిన తర్వాత అదే మన టీమ్ బిల్డ్గా చేసుకోవడానికి నాకు ఒక పోర్ట్ఫోలియో కావడానికి నేను వేరే వాళ్ళ దగ్గర పోయి బాబు నేను ఇది మన సుజిత్ బ్రో కొన్ని ఇది చేశాడు, అప్లై చేయలేకపోయా. నేను మాటల్లో చెప్పలేను కదా, నేను ఇచ్చేస్తాను. అట్లీస్ట్ బ్రో నేను చేయగలనా, కొంచెం మీకు ఏదన్నా ఇన్పుట్స్ కానీ ఏదైనా ఉంటే ఇది చేయగలుగుతాను, మీకు ఎక్కడైనా పనికి వస్తానేమో చూసుకోండి, అట్లనే కదా అప్రోచ్ చేయగలిగేది. నేనేమి ఇంక నాకేమి ఈ స్కూల్ కాదు, మన కార్పొరేట్ దీంట్లో లాగా లింక్డ్ఇన్లో ప్రొఫైల్లో పోయి ఓపెన్ చేసుకొని అప్లై చేసి అట్లా కాదు కదా. సో ఎవరన్నా లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడైనా తగిలి ఓ ఇతను మనకుంటే కొంచెం పాజిటివ్ ఎసెట్ అవుతుంది, మనకేమన్నా ఇది ఉంటుంది అని అదే ఉద్దేశంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చినది. ఇంతవరకు చేసినది కూడా నేను అదే. బాబు ఎవరైనా నోటీస్ చేస్తారో చూడండి రా బాబు. సందీప్ రెడ్డి వంక బ్రో కూడా స్పిరిట్కి అప్పుడు నేను ఏం చూపించలేకపోయినా, అప్లై కూడా చేయలేదు, మన దగ్గర ఏంది అప్లై చేయడానికి. సో ఇప్పుడు ఇది అలాంటిది బడింగ్ యాక్టర్స్ కానీ బడింగ్ ఇది కానీ కొంచెం మా దగ్గర చిన్న స్టోరీస్ ఉన్నాయి, మనం చేద్దాం బ్రో అనే వాళ్ళకి ఇది మనం చేద్దాము, పెద్ద పేరు తెచ్చుకుందాం. నేను ఏమాత్రం న్యాయం చేసినానంటారు మీరు అనుకున్న పాత్రకి? నాకు వీళ్ళు ఇంత న్యాయం చేస్తారంటే నేను వాళ్ళతో ఫస్ట్ ఏదైనా లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ రిలేషన్షిప్లో కానీ ముందు అడుగు వేస్తా. నీతో ముందు అడుగు వేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. చికెన్ టేక్ పుల్ ఇట్ ఆఫ్ ఫస్ట్. లేకపోతే నేను నాకు రాసుకున్న స్టోరీ నీకెందుకు చెప్తాను నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో మనం కలిసినప్పుడే నేను అదే చెప్పినది. సరే నేను చెప్పాలి మీకు, మేము ఏది ప్లాన్ చేయలేదు, అవే వచ్చినాయి, అన్నీ అవే వచ్చినాయి. షూట్లు కూడా లొకేషన్లు కూడా ఆల్రెడీ మేమేమో రెక్కీ చేయలేదు, ప్రీ ప్రొడక్షన్ లేదు, ఏం లేదు, ఆడికి పోయినాము, ఇక్కడ పో ఇక్కడ చేసేయి, ఆ డ్రోన్ షాట్లు కానీ ఎవ్రీథింగ్ ఒక న్యాచురల్ ఫ్లోలో వచ్చినది, ఏ స్క్రిప్టెడ్ కాదు. స్క్రిప్టే లేదు, ఇంకా స్క్రిప్టెడ్ అదే కదా. ప్రతిదీ మనకు అవైలబుల్లో అవుతూ వచ్చినాయి. ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది అగ్గిది ఎప్పుడు అనుకున్నాం మనం, అది నైట్ 8:30కి అనుకున్నాం మేము, ఇది చేయాలి, ఇది చేస్తే బాగుంటది అని. నెక్స్ట్ డేకి టైం లేదు, మనం బయలుదేరి హైదరాబాద్ రావాల్సి ఉండేది. సో అప్పటికప్పుడు అనుకోవడము, ప్లేస్ గురించి ఆలోచించడము. నీకు తెలుసు ఆ రోజు మేము చేసిన దానికి పొలంలో రౌండ్గా అగ్గి అంటించి పోయి ఉంటే నెక్స్ట్ రోజు మా మామయ్య పొలం అది, మా మామయ్య చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడంట. ఏం చేతబడులు చేసినారు ఇక్కడ ఎవరైనా ఇస్తారు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇది ఏం చేశారా ఇంతగా అది అని. హీ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్ మా మామయ్య. సో అదే మనం అప్పటికప్పుడు రెడీ అయినాము, 9:30 అయింది. ఈ టైంలో మనకి డీకే దామోదర్ కళ్యాణ్, థ్యాంక్స్ టు యు మై బ్రదర్, నువ్వు ఉండడం వల్ల ఆ రోజు ఆ షూట్ పాసిబుల్ అయింది. నార్మల్గా అట్లా చేయాలంటే అచీవ్ చేయడమే చాలా కష్టం మనం ఆ టైంలో. అవునా? మరి ఒక స్ట్రీట్ లైట్ లేదు, అది ఏంటి పొలంలో మూలకి ఎక్కడో ఉంది, కింద దిగితే ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో తెలీదు అని ఉత్తకాలతో దిగాలి, మీరేం బూట్లు చెప్పులు వేసుకొని ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో వి హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. అంత చిన్న క్రూతో నలుగురం ఉన్నాం. ఎక్కడి నుంచి ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. నిజం అదైతే ఏంటి, ఎందుకంటే పెట్రోల్ చాలా వాలటైల్. సో పెట్రోల్ అనుకొని గడ్డి అంటుకొని ముందుకు వెనుకో వచ్చింది అనుకో, ఏంటి సిచ్యువేషన్. ఒకటేమో అక్కడ మీరు చూసిన సీక్వెన్స్ లో ఒకటి ఎక్కడ మొదలైంది, బెంగళూరు బార్డర్లో, అదే కర్ణాటక బార్డర్లో మొదలైతే చేసిన హైదరాబాద్ లో ఇక్కడ కేశవది మీటింగ్ అయిపోయినాక స్టార్ట్ అయినది. బెంగళూరు బార్డర్ లో ఒక సీన్, గుత్తి ఫోర్ట్ లో ఒక సీన్. అక్కడే కేశవ్ని కలిసి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా రన్నింగ్ సీక్వెన్స్ చూపించేసినాం. ఆ అమ్మాయికి సౌండ్స్ వస్తున్నాయన్న క్లారిటీ కొంచెం చూపించుంటే అదొక్కటే కొంచెం, ఎందుకంటే మనకు కనెక్షన్ చాలా ఇబ్బంది అయింది అక్కడ. మనకు తెలుసు బట్ స్టోరీ మన మైండ్ లో ఉంది కాబట్టి ఇంటర్లింకింగ్ వచ్చేసింది. జనాలు యాజ్ ఎ ఫస్ట్ పర్సన్ చూడడం వల్ల వాళ్ళకి తెలియదు స్టోరీ లైన్. సో వాళ్ళకి ఆ గ్యాప్ ఫిల్ కాలే. సడన్ గా ఇక్కడ నడుస్తుంది. సో ఓకే, సో మీరు చెప్పాలి మేము అనుకున్న స్టోరీ లైన్ కి ఎంతవరకు న్యాయం జరిగింది. నువ్వు ఏం స్టోరీ చెప్పావు అన్నారు అనుకో కామెంట్స్, నువ్వు ఏం స్టోరీ చెప్పావు బ్రో అని అసహ్యంగా ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, చూసినా ఏం అర్థం కాదు అక్కడ. నెక్స్ట్ టైం విత్ క్లారిటీ, విత్ వెరీ గుడ్ టీమ్ విల్ కమ్ అప్ విత్ ఎ ఫ్రెష్ ఐడియా. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది
చేయాలి అనుకుంటున్నారంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదన్నా కానీ పింగ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ దీంట్లోనే ఇస్తాను. స్టోరీస్ ఉన్నాయి, అది చేద్దాం ఇది చేద్దాం అంటే చేద్దాం. లాజికల్గా, ప్రాక్టికల్గా, లాజిస్టికల్గా పాసిబుల్ అవుతుందంటే వీఆర్ విత్ యూ. ఏమంటావు? ఆఫ్ కోర్స్, నాకు టీం డెఫినెట్లీ. కావాలి, నాకు టీం కావాలి. నేను సో ఏదో యాజ్ ఎ మూవీ ఆస్పిరెంట్, మీ యాజ్ నాన్న ఎ మాట్లాడి రైటర్, మీ నాన్న చెప్పాడు కదా, ఓకే అమ్మ సినిమా అంత లేదు అలాగే నాకు తుస్సని కాలిపోయింది. ఓ షెట్, ఓకే నేనేం ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఇంతటితో అయిపోయింది. ఎవరైనా చెప్తున్నారు కెమెరా వర్క్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ నేను అంతా బాగుంది ఇండివిజువల్ అన్నారు. కాదు కాదు కావాల్సింది, నాకు ఆల్ టుగెదర్ ఇట్లా వచ్చింది పలానా ఇదయింది అనేది నాకు కావాలా. అవునా? సో నేను ఇండివిజువల్ క్రెడిట్స్ తీసుకోవడానికే నేను ఏమన్నా ఇది చేసింది ఇది కాదు కదా. సో ఓవరాల్గా పడాలి. ఫిల్మ్ చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ బాయ్ యూ, బాయ్, రొంబ నమస్తే. నன்றి, నమస్తే.